Good morning, students. And today I am going to discuss about RDNA technology. RDNA technology అనగా పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక శాస్త్రము, లేదా దీనికే ఇంకొక పేరు ఏమంటారంటే జన్యు క్లోనింగ్ అనడం జరుగుతుంది. ఓకే, సో జన్యు క్లోనింగ్ లేదా డిఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానము, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ప్రాసెస్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. I mean, what is RDNA technology and what is పునఃసంయోజక డిఎన్ఏ? ఒక వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి డిఎన్ఏ ముక్కలను వాహక డిఎన్ఏలో వాంఛనీయ ప్రదేశంలోకి ప్రవేశపెట్టి ఆ వాహక డిఎన్ఏను ఆతిథేయ కణంలోకి ప్రవేశపెట్టేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నామంటే పునఃసంయోజక డిఎన్ఏ అంటున్నాం. దీన్నే పునఃసంయోజక సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు. దీనిని మొట్టమొదటిసారిగా మనకు కోయాన్ అండ్ బోయర్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. సో బయోటెక్నాలజీ ప్రాసెస్లో జీవ సాంకేతిక శాస్త్రంలో మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పద్ధతికి వివిధ రకాల పేర్లు కలిగి ఉన్నది. ఏంటంటే పునఃసంయోజక డిఎన్ఏ అంటున్నాం, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటున్నారు, జన్యు క్లోనింగ్ అంటున్నారు, జెనెటిక్ ఇంజనీరింగ్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ డిఎన్ఏను కలిగి ఉన్నటువంటి జీవిని పునఃసంయోజక జీవి అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మానవుడిలో ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి కారణమైనటువంటి జన్యువులను లేదా కణాలను విడదీసి ఇచరేషియా కోలాయ్ అనే బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ జన్యు పరివర్తిత బ్యాక్టీరియం మానవ కణాల మాదిరిగానే ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీన్ని హ్యూమలిన్ అని కూడా అనడం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సి. దీనిలో ముఖ్యంగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మనకు 4 దశలు కలవు. ఆ 4 దశలు మనం తీసుకుంటే, సో ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాంఛనీయ లక్షణాలు కలిగి ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కలను వాంఛనీయ లక్షణాలు అంటున్నాం. అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి డిఎన్ఏను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేకరించాలి. దెన్ సెకండ్ దశ, దాంట్లో సేకరించినటువంటి డిఎన్ఏ ముక్కలను వాహకంలోకి ప్రవేశపెట్టడం. ఒక ప్రత్యేకమైనటువంటి వాహకంని మనం ఎంచుకోవాలి. ఆ వాహకంలోకి మనం ఎంచుకున్నటువంటి మంచి లక్షణం ఉన్నటువంటి డిఎన్ఏను ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టినటువంటి డిఎన్ఏను వేరొక జీవిలోకి ప్రవేశపెట్టాలి. ఓకే, వాహకము అంటున్నాం. సో దిస్ ఈజ్ అ వెక్టార్. అండ్ వెక్టార్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ వెక్టార్ అనేటువంటిది ఒక మొక్కలో ఉన్నటువంటి డిఎన్ఏను వేరొక మొక్కలోకి కానీ ఒక జీవి నుంచి ఇంకో జీవిలోకి జన్యు పదార్థ మార్పిడికి ఒక వాహకంగా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏమంటుంటే వాహకాలు అనడం జరుగుతుంది. ఈ వాహకం యొక్క ముఖ్య విధి జన్యు పదార్థ మార్పిడి. ఓకే సార్, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మనం ఉపయోగించేటువంటి వాహకాలు నెక్స్ట్ చెప్తాను. దెన్ మూడో దశ, పునఃసంయోజక వాహకాన్ని ఆతిథేయ కణంలోకి బదిలీ చేయటం. 4వది, జన్యు పరివర్తన ఆతిథేయ మొక్కలను వర్ణం ద్వారా ఎన్నుకోవటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి డిఎన్ఏను మనము ఎంచుకోవాలి. ఓకే, ఎంచుకోవడానికి మనకు ముఖ్యంగా ఒక బ్యాక్టీరియా కానీ, ఒక మొక్క కానీ, ఒక జీవి కానీ, దాంట్లో ఏదైనా ఒక మంచి లక్షణం ఉన్నటువంటి డిఎన్ఏను మనము ఎంచుకున్న తర్వాత దాన్ని వేరు చేయాలి. వేరు చేయడానికి మనకు వివిధ రకాల ఎంజైమ్స్ ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా డిటర్జెంట్స్ కొన్ని ఉపయోగపడుతున్నాయి. ఫినాల్ అండ్ న్యూక్లియస్ ఎంజైమ్ అండ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ అండ్ ఆల్సో లైగేజ్ ఎంజైమ్. ఇవన్నీ కూడా మనకు ఒక మొక్కలో ఉన్నటువంటి డిఎన్ఏను వేరు చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో మొట్టమొదటిసారిగా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటువంటిది మనకు ఏ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగిందంటే నాథన్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటువంటిది కనుక్కోవడం. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది. వీటి యొక్క ముఖ్య విధి ఏంటంటే ఒక మొక్కలో కానీ, ఒక బ్యాక్టీరియాలో కానీ, ఒక వైరస్లో కానీ ఉన్నటువంటి డిఎన్ఏను కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేటువంటి డిఎన్ఏ అణువును ఒక విశిష్టమైనటువంటి స్థానాల్లో, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ ముఖ్యంగా వివిధ రకాలుగా ఉంటుంది. ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ని రసాయన కత్తెరలు అని కూడా అనడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ న్యూక్లియస్ ఎంజైమ్ 1, 2 and 3 and 4. ఓకే, సో
ఈ విధంగా వివిధ రకాల రిస్ట్రిక్షన్ ఎంజైమ్, న్యూక్లియస్ ఎంజైమ్స్ ఉంటుంది. వీటి యొక్క ఈ ప్రత్యేక గుర్తింపు స్థానాలు ఉంటుంది. ఇవి వీటి యొక్క ఛేదించేటువంటి ఛేదనము యొక్క పర్సంటేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. 1000 BP and 25 BP and other 20 BP. 20 BP that is restriction endonuclease 4 and 25 BP restriction endonuclease 3 and 1000 అధికమైనటువంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ 1. ఓకే, దీస్ ఆర్ ద కామన్ అణుకత్తెరలను ఎందుకు పేరు ఇచ్చినంటే మనకు ఉపయోగపడినటువంటి డిఎన్ఏ అనేటువంటి చిన్న చిన్న ముక్కలుగా ఛేదించడానికి, చిన్న చిన్న ముక్కలుగా విభజించడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ సో మనం ఫస్ట్ స్టెప్ గురించి చదవాలనుకుంటున్నాం. సో దాన్ని ఏమంటారు, వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి డిఎన్ఏ ముక్కలను సేకరించుట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే just wait. This is the process which is having to the recombinant DNA technology process. First of all, we are going to choose identified a particular specific and different type of the characters of the bacteria. In that we have to identify that the specialized DNA which showing so many special characters when comparing normal bacteria. అంటే ఏంటంటే దాని ఏమంటారు, ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి బ్యాక్టీరియాను, దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏను మనము వేరు చేయాలి. వేరు చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి కొన్ని కెమికల్స్ ఉన్నాయి. సో ఆ కెమికల్స్ని మనం తీసుకుంటే ఎలాంటి కెమికల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంజైమ్స్, డిటర్జెంట్స్ అండ్ కెమికల్స్ అండ్ న్యూక్లియస్ ఎంజైమ్, ఫినాల్, restriction endonuclease enzyme, especially restriction endonuclease enzyme. See, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఎన్ఏను ఛేదించడానికి ప్రత్యేకమైనటువంటి స్థానాలను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ అనేటువంటి గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా గుర్తించినటువంటి విశిష్ట స్థానాల్లో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ అనేటువంటిది డిఎన్ఏను కత్తిరించడం జరుగుతుంది. ఈ విధంగా కత్తిరించినప్పుడు డిఎన్ఏ అనేటువంటిది రెండు ముఖ్యమైనటువంటి కొనలుగా ఏర్పడుతుంది. ఆ రెండు ముఖ్యమైనటువంటి కొనల్ని మనం ఏమంటామంటే మనం రెండు ముఖ్యమైనటువంటి కొనలు ఐ కెన్ షో ఇన్ దిస్ డయాగ్రామ్, దట్ ఈస్ మేజర్లీ మొండి కొనలు అండ్ ఆల్సో అతుక్కునే కొనలు. సో మొండి కొనలు కొన్ని ఎంజైమ్స్ డిఎన్ఏను రెండు పోగులుగా విభజించినప్పుడు రెండు సరిగ్గా ఎదురెదురు బిందువుల వద్ద గుర్తించి వాటి వద్ద మాత్రమే ఛేదించడం జరుగుతుంది. అలా ధ్రువత లేని కొనలు ఖండితాలుగా ఏర్పడితే వాటిని మొండి కొనలు అనడం జరుగుతుంది. అతుక్కునే కొనలు, చాలా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయంటే సో డిఎన్ఏను వివిధ ప్రాంతాలలో కత్తిరింపులు జరిగిన తర్వాత ఒకే పోగులు రెండు పోగుల కంటే ఎక్కువ నత్రజని క్షారాలను కన్నా పొడవు కలిగి ఉంటుంది. దీనివల్ల సంపూరక నత్రజని క్షారాల వరస గల రెండు అతుక్కునే కొనలు ఏర్పడడం జరుగుతుంది. వీటిని పోలిండ్రోమిక్ వరుస క్రమము అనడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ చర్య వల్ల ఏర్పడ్డ డిఎన్ఏ ఖండితాలను జెల్ ఎలక్ట్రోపోరసిస్ అనే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ప్రాసెస్ అండ్ జెల్ ఎలక్ట్రోపోరసిస్ అనే పద్ధతి ద్వారా ఛేదించడం జరుగుతుంది. వాటిలో వాంఛనీయ ఖండితాలను సదరన్ బ్లాటింగ్ సాంకేతిక ప్రక్రియ ద్వారా వేరు చేయడం కానీ లేదా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, విడదీసిన జన్యువును తగిన వాహకంలోకి ప్రవేశపెట్టాలి. ఇక్కడ మనం తగిన వాహకం అంటే యూజువల్గా వాహకాలను వివిధ రకాల వాహకాలు తీసుకుంటున్నాం. అసలు వాహకం అంటే ఏంటి? ఒక వాంఛనీయ డిఎన్ఏను కానీ వాహక ప్లాస్మిడ్స్ అంటే యూజువల్గా బ్యాక్టీరియాల జన్యు పదార్థంతో పాటు కొన్ని ప్లాస్మిడ్స్ ఉంటాయి. ఈ ప్లాస్మిడ్స్ మనం ఏం చేస్తున్నామంటే వాహకాలకు ఉపయోగించడం జరుగుతుంది. We can use as so many vectors in the biotechnology process like plasmids and vectors, plasmids and bacteriophage and cosmids. These are the common which are used as a vectors in the biotechnology process, especially our DNA technology, and we are using only plasmids in this time. See, what is main difference between plasmid and cosmid is nothing but the cosmid, it is a different genetic material, and cosmid is also one of the genetical material which is present in the bacteria. Okay, సో ఈ విధంగా
అసంఖ్యాకమైనటువంటి డిఎన్ఏలు తయారు చేసేటువంటి విధానాన్ని జన్యు క్లోనింగ్ అంటున్నారు. ఓకే. సో మనం యూజువల్గా తీసుకునేటువంటి బ్యాక్టీరియా ఏది తీసుకున్నారంటే ఈ మధ్య కాలంలో అయితే మనకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విచ్ ఆర్ యూస్ యాజ్ ఎ PBR322 అండ్ ఆల్సో PVC101 ఇలాంటి జన్యువాహకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ప్లాస్మిడ్ని వేరు చేయడానికి మొదట బ్యాక్టీరియం కణాన్ని ఒక కెమికల్తో దాన్ని EDTA దట్ మీన్స్ ఇథైలిన్ డై అమైనో టెట్రాఎసిటిక్ యాసిడ్ని యూస్ చేయడం జరుగుతుంది. దానిపైన ఉన్నటువంటి కణకవచం కరిగిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి DNAని విచ్ఛిన్నం చేయాలి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్తో. ఈ విధంగా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్తో వేరు చేసిన తర్వాత ఈ ఖండితాలను తగిన వాహకం ద్వారా ఒక ఆతిథేయలోకి బదిలీ చేయాలి. సో ఈ విధంగా బదిలీ చేసిన తర్వాత పునఃసంయోజక DNA అనగా మనం ఎంచుకున్నటువంటి కొత్త లక్షణాలు కలిగినటువంటి అంటే మంచి స్పెషలైజ్డ్ క్యారెక్టర్ కలిగినటువంటి DNAను ఒక తగిన వాహకంలోకి ప్రవేశపెట్టాలంటే వాహకంలోకి ప్రవేశపెట్టి దాన్ని వేరే ఆతిథేయలోకి బదిలీ చేయాలి. ఇది 3వ స్టెప్. సో పునఃసంయోజక DNA బ్యాక్టీరియా కణాల్లోని ఆతిథేయలోకి ప్రవేశపెట్టాలంటే ఒక కెమికల్ ఉపయోగపడడం జరుగుతుంది. దాన్ని కాల్షియం క్లోరైడ్ ద్రావణము అని అనడం జరుగుతుంది. సో ఇది RNA జన్యు పరివర్తనం ద్వారా బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశపెట్టును. ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై బ్యాక్టీరియా మీన్స్ ఇచరేషియా కోలై బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పుడు పునఃసంయోజక DNA బదిలీ చేసిన బ్యాక్టీరియా కణాలను పరివర్తన కణాలు అనడం జరుగుతుంది. మీన్స్ ఆతిథేయ యొక్క ఆ మొక్క యొక్క ఆతిథేయ కణాలను పరివర్తిత కణాలు అంటారు. ఈ పునఃసంయోజక DNA ప్రతికృతి చెందటం వల్ల అనేక DNAలు ఏర్పడతాయి. వీటిని క్లోన్స్ అనడం జరుగుతుంది లేదా వీటిని మనం ఏమంటామంటే జన్యు క్లోనింగ్స్ లేదా జన్యు క్లోన్స్ అనడం జరుగుతుంది. ఇది క్లియర్? నెక్స్ట్ సో ద 4th స్టెప్ జన్యు పరివర్తిత ఆతిథేయి కణాలను వర్ణం ద్వారా ఎన్నుకోవడం. ఇది క్లోన్ చేసినటువంటి జన్యువులను బట్టి ఉంటుందండి. ఉదాహరణకు ఒక సూక్ష్మజీవ నాశక నిరోధకతను చూపించే జన్యువు గల పరివర్తిత కణాలను మనం ఎన్నుకున్నప్పుడు మొదట ఆ కణాలను సూక్ష్మజీవ నాశకం గల యానకంలోకి 1 గంట సేపు ఉంచినప్పుడు సూక్ష్మజీవి నాశకం గల యానకంలో సూక్ష్మజీవి నాశక నిరోధకత గల పరివర్తిత కణాలు కోన్లుగా ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా కోన్లుగా ఎదిగినప్పుడు ఈ పరివర్తిత కణాలను కణజాల వర్ధనం ద్వారా కొత్త మొక్కలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది లేదా కొత్త మొక్కలను తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు RNA టెక్నాలజీలో వివిధ రకాల దశలు కలిగి ఉంది. ఫస్ట్ వాంఛనీయ లక్షణాలు కలిగిన DNAని ఎన్నుకోవడం. రెండవది ఈ వాంఛనీయ లక్షణాలను DNAను తగిన వాహకం లేదా ప్లాస్మిడ్ లేదా కాస్మిడ్ లేదా వైరస్ లేదా బ్యాక్టీరియోఫేజ్ ఇలాంటి వాహకంలోకి ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినటువంటి DNAను వాహకం ద్వారా వేరొక ఆతిథేయ మొక్కలోకి ప్రవేశపెట్టి దాంట్లో ప్రవేశపెట్టిన తర్వాత చివరికి జన్యు పరివర్తితం లేదా జన్యు పరివర్తిత ఆతిథేయ కణాలను వర్ణం ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. It's okay, fine. In RNA technology, we can identify the four different type of the steps. Okay, fine. What is the uses of RNA technology and the functions of what is main functions of RNA technology? First of all, the uses of RNA technology we can identify, that is RNA సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి మనకేంటంటే వ్యాధిని తట్టుకొని జీవించే మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వ్యాధిని తట్టుకుని అంటే ఏదైనా వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధిని తట్టుకొని జీవించేటువంటి మొక్కలని తయారు చేయడం జరుగుతుంది. రెండవది, ఒక మొక్క తగినటువంటి పరిస్థితుల్లో కామన్గా పెరగడం జరుగుతుంది. అంటే దానికి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులు, ఎస్పెషల్లీ ద మాయిశ్చర్ కండిషన్, ఎస్పెషల్లీ టెంపరేచర్ అండ్ మినరల్స్ అండ్ వాట్ ఎవర్ ఎరువులు, ఫర్టిలైజర్స్ అండ్ సో అండ్ సో ఇవి ఉన్నప్పుడు కామన్గా పెరుగుతుంది. కానీ ఇలాంటి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు ఒక మొక్క ఎదిగేటువంటి స్థితి, దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ కంటెంట్ తక్కువ జలాభావ పరిస్థితిని కూడా తట్టుకునేటువంటి పెరిగేటువంటి మొక్కలను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ RNA టెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అధిక విలువలు లేదా అధిక పోషక పదార్థాలు, మినరల్స్ ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, నాలుగోది, ఈ యొక్క RNA టెక్నాలజీ ద్వారా
నత్రజని స్థాపితం చేసేటువంటి మొక్కలు. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో మనకు నీఫ్ జన్యువులు అనేటువంటిది ఉంటుంది. ఈ నీఫ్ జన్యువులు కూడా ప్రవేశపెట్టడానికి కూడా ఈ జీవ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, మానవునిలో ఉన్నటువంటి ఈకోలే బ్యాక్టీరియాలోకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి జన్యును ఈకోలే బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా ఈకోలే అనేటువంటి ఇన్సులిన్ అనేటువంటిది కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కొన్ని మానవుల్లో వివిధ రకాలైనటువంటి సొమాటోట్రోపిన్ అనేటువంటి ఎంజైమ్స్ని ఈకోలే కణాల నుంచి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మానవుల్లో ఏ విధంగా అయితే మనము ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నామో అదేవిధంగా ఎలుకలలో మీన్స్ ర్యాట్స్లో కూడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, వైరస్లు పెరుగుదలకు మనకు ముఖ్యంగా వైరస్ పెరుగుదల నిరోధించేటువంటి ఆల్ఫా ఇంటర్ఫెరాన్ అనేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి చేసి కోలాన్ బాసిల్లస్ కొత్త తెగను ఉత్పత్తి చేశారు ఆర్డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి. నెక్స్ట్, బయోగ్యాస్ ప్లాంట్లో మీథేన్ గ్యాస్ మీన్స్ మీథేన్ వాయును విడుదల చేసే సూక్ష్మజీవులను కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఎన్ఏ పరిజ్ఞానం వలన వివిధ రకాల వ్యాక్సిన్స్ మీన్స్ ఒక వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధికి తగినటువంటి యాంటీబయాటిక్స్ని మనం ప్రిపేర్ చేసుకొని ఆ వ్యాధి నిరోధకత తగ్గించుకునేటువంటి సూక్ష్మజీవ దాని ఏమంటారు మీరు వ్యాక్సిన్స్ని తయారు చేసి ఆ వ్యాక్సిన్స్ని కూడా మనము పంపించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఆర్డీఎన్ఏ టెక్నాలజీలో మనము ఉపయోగించవచ్చు మీన్స్ వివిధ రకాల ఉపయోగాలు మనము చదువుతాం. దీంతో పాటు రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్లో ఇన్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ we can identify two different type of enzymes like restriction endonuclease enzyme proposed by northern scientists in the year of 18th century, and also we can identify the specialized enzyme that is ligase enzyme. See, what is the function of ligase enzyme is nothing but at the step of 2, that is ఒక డిఎన్ఏను వేరొక వాహకం మీన్స్ ద జెనెటికల్ మెటీరియల్ ఇస్ ట్రాన్స్ఫర్ టు అనదర్ వెక్టార్ ఐదర్ అనదర్ whatever డిఎన్ఏ ఒక వెక్టార్లోకి పంపించినప్పుడు డిఎన్ఏ అనేటువంటి అతుక్కోవాలి. ఈ విధంగా డిఎన్ఏ వెక్టార్తో కానీ ఒక డిఎన్ఏ ఇంకో డిఎన్ఏతో అతుక్కునేటువంటి ప్రక్రియలో లైగేజ్ అనే ఎంజైమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్లో ఛేదించబడినటువంటి రెండు భిన్న మీన్స్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఎన్ఏస్ అంటే రెండు భిన్న రకాలైనటువంటి డిఎన్ఏను రెండు అతుక్కోవడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ని మనం ఏమంటున్నాం, డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ అంటున్నాం. దీనిని మొట్టమొదటిసారిగా దేనిలో కనుక్కోవడం జరిగిందంటే వైరస్లలో కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇవి ఇచ్చరేషే కొలాయి అనే బ్యాక్టీరియాలో నిజ కేంద్రక కణాలలో కూడా ఉంటాయి. ఇవి ఈ డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ డిఎన్ఏలు మరమ్మతులు చేస్తుంది. అంటే ఒక బ్రేక్ అయినటువంటి డిఎన్ఏను ఇవి అతికించడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా అతుక్కున్న కొనల్లో దగ్గర డిఎన్ఏ ఖండితాల వద్ద నైట్రోజన్ బేసెస్ మీన్స్ నత్రజని క్షారాలను జతలుగా కలపడానికి ఉపయోగపడతాయి. వీటి మధ్య డైఎస్టర్ లేదా పాస్పో డైఎస్టర్ బాండ్స్ ఉండడం జరుగుతుంది. ఈ రెండు బాండ్స్ మీన్స్ అడినిన్ అనేటువంటిది థయమిన్తో మీన్స్ అడినిన్ బాండ్ విత్ థయమిన్ విత్ డబల్ బాండ్ అండ్ ఆల్సో గ్వానిన్ బైండ్ విత్ సైటోసిన్ విత్ ట్రిపుల్ బాండ్. ఈ విధంగా రెండు నత్రజని క్షారాల మధ్య పాస్పేట్ డైఎస్టర్ బంధాలని క్రియేట్ చేసేటువంటి గుణము లైగేజ్ ఎంజైమ్కి ఉంటుంది. సో ఈ విధంగా డిఎన్ఏ లైగేజ్ చేస్తుంది కాబట్టి దీనిని డిఎన్ఏ లైగేజ్ను రసాయన కుట్టు సాధనాలు అంటున్నాం. ఇంతకుముందుకు మనం చదివినటువంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ను అణుకత్తెరలు అన్నారు. అణుకత్తెరలు. దట్ మీన్స్ దట్ ఈస్ a breaking enzymes especially for the particular space, the DNA, the particular space which is break into two pieces through the enzyme, that is restriction endonuclease enzyme. That is good. Then here that is linkase enzyme is nothing but which are two linked DNA parts by the enzyme, that is ligase enzyme. That is a very very important. So ligase enzyme యొక్క ఫంక్షన్స్ డిఎన్ఏ లైగేజ్ అనేటువంటిది వాహకాల డిఎన్ఏ లేదా వాంఛిత జన్యులు రెండు
కలిసి పునఃసంయోజక డిఎన్ఏను తయారు చేయడానికి, అంటే ఒక మంచి లక్షణం ఉన్నటువంటి డిఎన్ఏను కొత్త డిఎన్ఏను రెండింటిని కలపడానికి ఉపయోగపడుతుంది. అంటే పునఃసంయోజక డిఎన్ఏ తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది. రెండు వేరువేరు జీవుల జన్యువుల ముక్కలను రెండు వేరువేరు జీవుల డిఎన్ఏ ముక్కలను అతికించడానికి అవసరమైన జన్యువులను పొందుపరచడానికి కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ డిఎన్ఏ లైగేజ్ ఉపయోగించి మొద్దు అంచులను విచ్ మీన్స్ అన్ఫిక్స్డింగ్ పాడ్స్, ఓకే, మొద్దు అంచులను అడాప్టర్స్ని కానీ లింకర్స్ని కానీ కలిపి అతికించి జిగురు వాహకాలుగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్స్ని ముఖ్యంగా వైరస్లో కనుక్కోవడం జరిగింది. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ విచ్ ఆర్ హెల్పింగ్ ఇన్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, both restriction enzymes and also ligase enzymes which are help in the RDNA technology in the process of breaking and also fusion to DNA parts. Okay, and these are the main thing which happens in RDNA technology. RDNA టెక్నాలజీకి వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రము, అండ్ పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక శాస్త్రము, అండ్ ఆల్సో జెనెటిక్ ఇంజనీరింగ్, అండ్ ఈ విధంగా. సో దీంట్లో మెయిన్లీ just I can explain again the outline. These are the in this topic we have to study that 4 main steps. That is we can identify an isolation of the first DNA, and we are enter into the suitable vector, and this is the transfer to the particular another bacteria, and we can identify and differentiate it through particular step. That is the 4th step. Is it clear? సో ఈ విధంగా మనము we can use two enzymes, restriction endonuclease enzyme discovered by Nathans, and ligase enzyme. So restriction endonuclease enzyme which break into 2 pieces, and also ligase which are helping the fusion to main two different type of the DNA pods. Okay, we can identify the 2 different type of the pods, the vectors especially, that is plasmid and cosmid and virus, and PBR322 and PVC101. These are the vectors we can use as RNA technology is commonly. And next to RNA technology uses, and we can study about restriction endonuclease enzymes also. Restriction endonuclease enzyme को फिर रसायन कस्तेरlu, and this restriction endonuclease enzyme which is divided into four different types. That is restriction endonuclease enzyme 1, and restriction endonuclease enzyme 2, and restriction endonuclease enzyme 3 and 4. Okay, so restriction endonuclease enzyme అంటే ఇవి గుర్తింపు స్థానము నుండి ఎంత ఛేదిస్తుందనే దాన్ని బట్టి which is divided into 4 types. Okay, the 1000 bp or 25 bp or 20 bp, and this is the main అంటే అది గుర్తించే స్థానం యొక్క పర్టికులర్ స్పేస్ ని బట్టి 4 types. ఓకే, సో ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ అనేటువంటి మనకి యూజువల్గా ఒక వాంఛనీయ డిఎన్ఏను మనం ఎన్నుకున్న తర్వాత కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో దీంట్లో మనకు రిస్ట్రిక్షన్ రేఖాపటాలు కూడా ఉంది. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్తో సహాయంతో ఒక డిఎన్ఏ అణువును విశిష్ట స్థానాల వద్ద ఛేదించవచ్చు అని ఇంతకుముందు చదివాం. తత్ఫలితంగా ఏర్పడినటువంటి డిఎన్ఏ ఖండాలు లేదా డిఎన్ఏ ముక్కలు అణు నిర్మాణంతో జన్యు రేఖాపటాలను నిర్మించవచ్చు. ఏ విధంగా అంటే ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ విశిష్ట స్థానాల ఆధారంగా చేసుకొని క్రోమోజోమ్లో జన్యు స్థానాలను గుర్తించి ఒక రేఖాపటాన్ని గీయవచ్చు. దాన్ని మనం రిస్ట్రిక్షన్ రేఖాపటాలు అనడం జరుగుతుంది, లేదా రిస్ట్రిక్షన్ పటాలు అంటుంది. ఈ రిస్ట్రిక్షన్ పటాలు సుమారు 300 bp లేదా అంతకంటే తక్కువ సంఖ్యలో కలిగి ఉన్నటువంటి డిఎన్ఏ ఖండాలను వివిధ స్థానాలలో గుర్తించుతారు. తర్వాత వీటిని కలిపి ఒక జన్యువు యొక్క న్యూక్లియోటైడ్లో లేదా వాటిలో ఉన్నటువంటి వరుసలను నిర్ధారించవచ్చు. జన్యువులోని వివిధ వరుస క్రమాన్ని
అది అనులేఖనం జరిపేటువంటి క్షారాల జతలతో తద్వారా మనం అనువాదం చేయబడ్డ అమైనో యాసిడ్స్ వరుస క్రమంలో పోల్చి ఈ జన్యు చర్యను గమనించవచ్చు. సి వాట్ ఈస్ అమైనో యాసిడ్స్ అండ్ వాట్ ఈస్ అనువాదము, what is anulekanam. So we have in our botany we have two different type of the protein synthesis process, that is translocation and transduction. These are the two methods which are present in the protein synthesis. See, in protein synthesis we can identify different type of the codons. That is, codons is nothing but a group of three different type of nucleic acids or nucleobases, basically like adenine and guanine and cytosine, whatever AUG. For example, I am taking AUG. AUG is a initial codon. Adenine and guanine, U means uracil, AUG. This type of codon influenced on the particular amino acid, that is a methionine. That is a very very important. Okay, this type of triple codons we can identify in our botany. Mainly 64 codons are present in our botany, especially the 61 codons are sense codons and remaining 3 are nonsense codons. See, what is nonsense codons is nothing but we can identify three only: UAG and UGA and UAC. These are the main three different type of nonsense codons. These three nonsense codons which is not identified, this is not any influencer of amino acids. Remaining 61 codons are identified as influenced by a particular specified amino acids. Okay, this is belongs to protein synthesis, especially that is gene code. What is protein synthesis? We have two different type of reactions which is present in the protein synthesis, that is translocation and transduction. These two methods are help in the restriction diagrams. We can use as restriction diagrams. Okay, and this is DNA technology process, and also DNA technology లో ఉన్నటువంటి వివిధ రకాల స్టెప్స్, అండ్ ఆడియో టెక్నాలజీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ లైక్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్, న్యూక్లియస్ ఎంజైమ్ and ligase enzyme, and also restriction endonuclease enzyme types. We have four different types. That is restriction endonuclease enzyme 1, 2, 3 and 4, and restriction Rekha Patalu, and restriction endonuclease enzyme uses. After that we can study the uses of restriction endonuclease enzyme, sorry, the uses of DNA technology, and also whatever the application of DNA technology process. This is very very important for essay and whatever exams and entrance like MSc botany, either whatever CSR entrance and other. And we can definitely the people are asking some questions like 1 mark and multiple choice questions. Okay, this is very very important for essay question and also for mass question. Okay student, if you have any doubts you can ask me. This is over, and thank you.